హలో ఆల్. వెల్కమ్ టు వంశీ వైబ్స్. ఎవరైతే ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నారో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి. సో 'రాజా సాబ్' సినిమా హిట్టా? ఫ్లాపా? యావరేజా? సో ఓవరాల్‌గా 'రాజా సాబ్' అయితే సూపర్ హిట్. ఈ సంక్రాంతికి ఫస్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట ఇది. ఏంటంటే సినిమా స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం యావరేజ్‌గా స్టోరీ బిల్డ్ చేస్తూ వెళ్తది. బట్ సెకండ్ హాఫ్ అయితే ఎక్సలెంట్ ఉంటదనమాట. యాక్చువల్‌గా ఇది హర్రర్ కామెడీ అన్నారు. బట్ ఇందులో ఒక సైకలాజికల్ థ్రిల్లర్, సైన్స్, గ్రంథాలు చాలా ఉంటాయి. సో అందులో ప్రభాస్ యాక్టింగ్ అయితే ఇంకా టాప్ నాచ్ అనమాట. 'బాహుబలి' తర్వాత అంత చేసిన సినిమా అయితే ఇదే అనిపించింది నాకు. ఇందులో ప్రభాస్ ఎమోషన్ గాని, కామెడీ గాని, యాక్షన్ గాని అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయి. క్లైమాక్స్‌కొచ్చినప్పటికి ఆ రైటింగ్ లాస్ట్ 30, 40 మినిట్స్ అయితే ఇంకా హైలైట్ టు హైలైట్ ఉంటదనమాట. ఆ రైటింగ్ గాని, ప్రభాస్ యాక్టింగ్ అయితే ఒక ఇల్యూజన్ సీన్స్‌లో ఇవి చాలా ఎక్సలెంట్‌గా చేశాడు. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. సో దీనికి పార్ట్ 2 కూడా ఉందనమాట. అది 'రాజా సాబ్ సర్కస్' 1935. సో పార్ట్ 2 కూడా ఉంది. ఆ పార్ట్ 2 లీడ్ కూడా ఇచ్చారు. పార్ట్ 2 కూడా బావుండొచ్చు. బట్ ప్రభాస్ అయితే మాత్రం చాలా చేశాడు. అండ్ తమన్ బీజీఎం కూడా హైలైట్ ఉంది. అండ్ అందరికన్నా బెటర్ ఏంటంటే మారుతి. మారుతి ఇంత రాయగలడా? ఇంత తీయగలడా? అని నాకు డౌట్ ఉంది. ట్విట్టర్‌లో వాటిలో కూడా చాలా కామెడీ చేశారు. పెద్ద డైరెక్టర్‌లా బిల్డప్ ఇస్తున్నాడు ఇయన్నీ అని. బట్ సెకండ్ హాఫ్ అయితే మాత్రం మారుతి చాలా డీల్ చేశాడు. చాలా రాసాడు. తీశాడు కూడా. ఎక్సలెంట్‌గా ఉంది. యాక్టర్స్ అందరూ చేశారు. హీరోయిన్స్‌లో అయితే ముగ్గురులో ఇద్దరికే స్కోప్ ఎక్కువ ఉంది. నిధి అగర్వాల్ అండ్ మాళవికకి. అండ్ థర్డ్ హీరోయిన్‌కి అంత స్కోప్ లేదు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ సంజయ్ దత్ గాని, వాళ్ళ నానమ్మ గాని, అండ్ మిగతా కామెడియన్స్ గాని అందరూ చాలా చేశారు. వాళ్ళకిచ్చిన రోల్స్ వాళ్ళు చేశారనమాట. అండ్ తమన్ బీజీఎం ఇందాక చెప్పాను కదా! కొన్ని చోట్ల చాలా హై ఉంటది. కొన్ని చోట్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తదనమాట. లౌడ్‌గా అనిపిస్తది. బట్ ఓవరాల్‌గా తమన్ బీజీఎం అయితే మంచి సీన్స్ దగ్గర మంచి బీజీఎం కొట్టాడు. అండ్ మిగతా వీఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా ఓకే. కథ రైటింగ్‌లో చాలా హై ఉంటది. దాంట్లో వీఎఫ్ఎక్స్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. అవి మనకు అంతగా కనిపించవు. ఇంకా మైనస్‌లంటే అక్కడక్కడ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటది. అండ్ సాంగ్స్ అంతగా ఎక్కలేదు నాకు. ఒక టైటిల్ సాంగ్ ఒకటి బావుంది. మిగతా 2 యావరేజ్‌గా అనిపించాయి. అండ్ సడెన్‌గా ఫ్లోని కొంచెం డిస్టర్బ్ చేసినట్టు ఉంటదనమాట. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే స్టోరీ. అది ఒక హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ అన్నీ మిక్స్ చేసి ఉన్నాయన్నమాట. ఒక సైకలాజికల్ థ్రిల్లర్ ఇయన్నీ మిక్స్ చేసి ఉన్నాయన్నమాట. సో, ఆ రైటింగ్ చాలా హైలైట్. మెయిన్ ప్లస్ అది. దాని తర్వాత ప్రభాస్ యాక్టింగ్ చాలా రోజుల తర్వాత చాలా చేసినట్టు అనిపించింది. అండ్ అన్ని ఎమోషన్స్ క్లియర్‌గా స్కోప్ ఉంది. ఇవన్నీ చేయడానికి ఈ స్టోరీలో ఆ స్కోప్ ఉందన్నమాట. సో, ప్రభాస్ యాక్టింగ్ హైలైట్. అండ్ మారుతి కూడా డైరెక్షన్ చాలా చేశారు. అండ్ రిమైనింగ్ యాక్టర్స్ అందరూ చేశారు. తమన్ బీజీఎం చాలా ఎక్సలెంట్ ఇచ్చాడు. సో, ఓవరాల్‌గా సెకండ్ పార్ట్ కూడా మంచి స్కోప్ ఉంది. సో, ఓవరాల్‌గా ఇవి ప్లస్‌లనమాట. మైనస్‌లు అయితే చెప్పాను కదా! ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటది. మిగతావన్నీ చాలా లైట్ తీసుకోవచ్చు. మిగతా అంతా ఓవరాల్‌గా అయితే ఈ సంక్రాంతికి ఫస్ట్ హిట్ 'రాజా సాబ్'. నాకైతే 5కి 4 రేటింగ్ ఇవ్వచ్చు. అంత బావుంది మూవీ అయితే. సో, ఎవరైతే చూడాలనుకున్నారో ఈ సంక్రాంతికి ఫస్ట్ హిట్ ఇదే. చూసేయొచ్చు. థాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.